హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్ బై సంతోష్. నెక్స్ట్ నేర్చుకోబోయే టెక్నిక్ ఆ టాపిక్ వచ్చేసి ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ లైట్ అండ్ షేడ్. ప్రిన్సిపల్స్ ఆఫ్ లైట్ అండ్ షేడ్ అంటే లైట్ ఏ సైడ్ నుండి వస్తుంది, షేడింగ్ అనేది మనం ఎక్కడ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. షేడింగ్ అనేది ఎక్కడ చేయాలని తెలుసుకుందాం. సపోజ్ దీనికి మనం ఒక స్పియర్ గీద్దాం, అలాగే ఒక కోన్, ఒక సిలిండర్, ఈ మూడిటి పరంగా మనం లైట్ అండ్ షేడ్ అనేది ఎలా వస్తుందని కొంచెం లెంతీ ఉంటుంది వీడియో, ఎండ్ వరకు చూడండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి అబ్బా, లైక్ చేయండి, చేస్తే ఎంతో బూస్ట్ ఇస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇది వచ్చేసి సిలిండర్, ఇది వచ్చేసి కోన్. ఫస్ట్ మనం చేసేది స్పియర్. ఓకే, స్పియర్. ఓకే, ఇది వచ్చేసి స్పియర్, ఇది వచ్చేసి సిలిండర్, ఇది వచ్చేసి కోన్. ఓకే, ఫస్ట్ లైట్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే, లైట్ సోర్స్ అనేది ఈ విధంగా పడుతుంది. సో లైట్ సోర్స్ పడినప్పుడు మనం ఆ భాగాన్ని ఏం చేయాలి, హైలైట్ చేయాలి. ఏం చేయాలి, ఈ భాగాన్ని హైలైట్ చేయాలి. సో ఇలా మనం ఇక్కడ నార్మల్గా చాలా లైట్ స్ట్రోక్స్ అనేటివి వేయాలి. అవి ఏ స్ట్రోక్స్ అయినా పర్వాలేదు. ఓకే, అవి ఏ స్ట్రోక్స్ అయినా, అంటే హ్యాచింగ్ కానీ, క్రాస్ హ్యాచింగ్ కానీ, లేదంటే టోనల్ కానీ, ఏదైనా సరే మీరు లైట్గా వేయాలి. ఇక్కడ నేను టోనల్వి వేస్తున్నాను కాబట్టి నేను లైట్గా వేస్తున్నాను, చాలా లైట్గా. ఓకే, ఈ పార్ట్ నేను ఇక్కడ గీస్తున్నాను కదా. ఓకే, ఈ పార్ట్ అనేది మనకు చాలా డార్క్ ఉండాలి. ఎందుకంటే నేను చెప్తాను. ఫస్ట్ డార్క్ ఇద్దాం ఇక్కడ. ఓకే, సో ఈ పార్ట్ అనేది చాలా డార్క్ ఉండాలి. ఈ డార్క్ నుండి ఇక్కడికి లైట్కి వెళ్ళిపోవాలి. ఓకే, ఈ విధంగా లైట్గా గీయాలి. నేను డార్క్ ఎందుకు గీస్తున్నానంటే, సో లైట్ అనేది ఈ విధంగా పాస్ అయినప్పుడు, ఓకే, ఒక్కొక్క స్టేజ్ అంటే ఇక్కడ చాలా లైట్గా ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ మిడ్ టోన్ ఉంటుంది, దాన్ని ఇక్కడ డార్క్ అనేది వస్తుంది. ఓకే, ఆ లైట్ సోర్స్ వల్ల మనకు షేడింగ్ అనేది డార్క్గా కనిపిస్తుంది. ఇదే డెప్త్ అంటారు. సో దీన్ని డెప్తింగ్ అంటారు. దాని తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మీకు మళ్ళీ లైట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు మళ్ళీ లైట్ అవుతుంది. సో ఎందుకు ఇక్కడ లైట్ అయింది అనేది చెప్తాను. సో ఎప్పుడైతే లైట్ ఇక్కడ పాస్ అవుతుందో, సో ఈ విధంగా మనకు హైలైట్స్ పడతాయి. ఇక్కడ ఏదైతే మనకు కింద పడినటువంటి ఇది క్యాస్ట్ షాడో అంటారు. క్యాస్ట్ షాడో అంటే ఈ ఇమేజ్ ద్వారా వచ్చినటువంటి షాడో. ఓకే, ఈ ఇమేజ్ ద్వారా వచ్చినటువంటి షాడో క్యాస్ట్ షాడో. ఈ క్యాస్ట్ షాడో కంటే క్యాస్ట్ షాడోకి మరియు ఈ డార్క్ షాడోకి మధ్యలో లైట్ అనేది ఎందుకు ఇలా పాస్ అవుతుందంటే, దీన్ని రిఫ్లెక్షన్ జరుగుతుంది. దేనికి, ఈ సర్ఫేస్ పైన లైట్ పడడం వల్ల అది రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ మీకు రిఫ్లెక్టెడ్ లైట్ వల్ల ఇక్కడ మీకు ఏంటంటే చాలా లైట్ కనిపిస్తుంది. ఓకే, షాడో అనేది లైట్ కనిపిస్తుంది. మీరు కావాలంటే బాల్ని, ఏదైనా ఒక స్పియర్ని తీసుకుని ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇది ఓకే, సో ఇక్కడ క్యాస్ట్ షాడో. ఈ క్యాస్ట్ షాడో ఏ విధంగా వస్తుందంటే, బాల్ పైన పడినటువంటి ఆ స్పియర్ పైన పడినటువంటి లైట్ వల్ల షాడో వస్తుంది. దీన్ని క్యాస్ట్ షాడో అంటారు. ఇది క్యాస్ట్ షాడో. ఓకే, ఇది వచ్చేసి డార్క్ షాడో. ఇది లైట్ షాడో. ఓకే, ఇది హైలైట్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూపించాను కదా, ఈ డార్క్ షాడోకి మరియు దీనికి మధ్యలో ఉన్న దీన్ని రిఫ్లెక్టెడ్ లైట్ అంటారు. ఏమంటారు? రిఫ్లెక్టెడ్ లైట్. సో ఈ విధంగా మనకు అనేది లైట్ అనేది పాస్ అవుతుంది. ఏదైనా ఇమేజ్ పైన పడ్డప్పుడు మనకు షేడింగ్స్ అనేటివి కనిపిస్తాయి. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా మంచి టెక్నిక్ అనేది చెప్తున్నాను, చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. పిల్లలు కూడా చూపించండి ఈ వీడియోస్ అన్ని, నా ప్రీవియస్ వీడియోస్ అన్ని. చాలా కష్టపడి చేస్తున్నాను.
మీరు ఒక చిన్న లైక్ చేస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, చాలా బూస్ట్ అవుతుంది వీడియోకి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకే, సో ఇది వచ్చేసి మనకిప్పుడు స్పియర్ గీసాను కదా, స్పియర్ గురించి. సో లైట్ అనేది ఇక్కడ నుంచి పాస్ అవుతాయి. సో మనకు ఈ ఏరియా అంతా కూడా మనకు ఇది క్యాస్ట్ షాడో గీసుకున్నాం. ఫస్ట్ క్యాస్ట్ షాడో గీసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డార్క్ షాడో వస్తుంది. డార్క్ షాడో చూపించిన డార్కెస్ట్ షాడో. ఈ డార్కెస్ట్ షాడో నుండి మనకి ఏమవుతుంది, లైట్ షాడోకి వెళ్తుంది. సో ఇది సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను నార్మల్గా ఇక్కడ రిఫ్లెక్టెడ్ లైట్ చూపిస్తున్నాను. అర్థమైంది కదా. ఇక్కడ పైన కూడా మనకు లైట్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఓకే, చూసారు కదా, సో ఎంత క్లియర్ మంచిగా బాగా కనిపిస్తుంది కదా. సో ఇలా అన్నట్టు. సో ఇది వచ్చేసి మీకు హైలైట్. ఓకే, ఇది డార్కెస్ట్ షాడో, ఇది వచ్చేసి రిఫ్లెక్టెడ్ లైట్. ఓకే, ఎంత బాగుంది. నెక్స్ట్ కోన్ కూడా చూద్దాం. సో కోన్కి చూడండి, కోన్కి లైట్ అనేది ఇక్కడ నుంచి పాస్ అవుతాయి. ఓకే, లైట్ అనేది ఇలా పాస్ అవుతాయి. సో మనకు డార్క్ షేడింగ్ అనేది ఇలా, ఇక్కడ చూడండి, హైలైట్ అనేది ఇక్కడ చేశాను కదా, నెక్స్ట్ రిఫ్లెక్టెడ్ లైట్ అనేది ఇక్కడ పడుతుంది. ఓకే, సో ఇలా. నెక్స్ట్ దీని క్యాస్టింగ్ షాడో అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ప్రిన్సిపల్స్ ఆఫ్ లైట్ షేడ్. ఓకే, ఇది మీరు చేయాల్సింది 3Dలో మీరు చూపించినప్పుడు లైట్ షేడ్ ఏ విధంగా చేస్తామనేది మీకు చిన్న వీడియో ద్వారా చూపిస్తున్నాను. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. నా వీడియో సిరీస్, ఇది స్కెచింగ్ సిరీస్ అనేది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, అలాగే నా పెయింటింగ్స్ కూడా చూడండి, షార్ట్స్లో ఉన్నవి. మీకు అర్థమవుతుంది నేను ఏ విధంగా వేస్తున్నాను అనేది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.